సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా గారి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ ఆనందంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బాబా గారు మనకు 2 వస్తువులు మన ముందు ఉంచారండి. అది ఒకటి వచ్చి పసుపు, రెండవది వచ్చి కుంకుమ. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ మనసులో పసుపు తాకానని అనుకోండి, కుంకుమ అయితే కుంకుమను తాకాను అని చెప్పుకోండి. రెండిటిలో ఒకటి తాకిన బిడ్డలకి బాబా గారు మనకు ఇప్పుడు స్వయంగా చెప్పబోతున్నారు. తల్లి, పసుపు తాకిన నా బిడ్డకి అన్ని శుభకార్యాలలోనూ పాలు పంచుకునే అవకాశం అయితే దక్కబోతుందమ్మా. ఏ శుభకార్యం చేయాలని చెప్పి నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఆశపడుతున్నావు కదా తల్లి, ఆ శుభకార్యాన్ని అయితే నెరవేర్చుకునే సమయం, నీ టైము కూడా ఈ సంవత్సరంలో ఇచ్చాను తల్లి. ఆ శుభకార్యం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నీ చేతుల మీదుగా నువ్వే జరిపిస్తావమ్మా. బాగా చదువుకొని ఉద్యోగం రాలేదు అని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా తల్లి. ఉద్యోగం అనేది ఈ సంవత్సరంలో నువ్వు పూర్తిగా పొందబోతున్నావు నాయనా. బాగా కష్టపడి పని చేసినా కూడా మాకు ఆదాయం అనేది కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్య సమస్యలతోటి ఎన్నో కష్టాలు పడుతున్నాను. బాబా, నాకు మార్గం ఏది అని చూపించు. ఆ మార్గాన్ని నువ్వే నాకు చూపించు. నాకు నువ్వే దిక్కు అని అడుగుతున్నావు కదా తల్లి. ఈ పసుపు తాకిన నా బిడ్డకు ఆ మార్గాన్ని అయితే నేను వేస్తున్నాను. ఆ మార్గం నువ్వు నడువు తల్లి. నీకు అంతా కూడా శుభకరంగా, మంగళకరంగా జరిగేటట్లుగా నేను ఆశీర్వదిస్తాను తల్లి. సంతానం లేక ఎన్నో ఇబ్బందులకి, ఎన్నో అవమానాలకి నువ్వు గురయ్యావు కదా తల్లి. మానసికంగా కూడా ఎంతో కుంగిపోయావు కదమ్మా. ఎన్నోసార్లు నా ముందుకు వచ్చి కన్నీరు కార్చుకొని ఎంతో బాధపడుతూ నలిగిపోయిన నీ మనసుతోటి ఎన్నో కన్నీళ్లు కార్చుకుంటూ ఎన్నోసార్లు నా గుడి నుంచి బయటకు వెళ్ళావు కదా తల్లి. నీకు పసుపు తాకిన నా బిడ్డకు సంతాన ప్రాప్తి అని చెప్పి నేను దీవిస్తున్నా తల్లి. నీకు మంచి సంతానం అనేది ఇప్పుడు కలుగుతుందమ్మా. ఎన్నో రకాల శుభకార్యాలు నువ్వు చేయాలి అని చెప్పి చేయలేకపోయినా ఆటంకాలు, అడ్డంకాలు వచ్చి నీ పనిలో నువ్వు ముందడుగు వేయలేకపోయినా అటువంటి పనులు కూడా పసుపు తాకిన నా బిడ్డకి త్వరలోనే చేయబోతుంది. నువ్వు చేయాలనుకున్న నీ బిడ్డల పెళ్ళిళ్ళు, ఎన్నో సంబంధాలు వచ్చినా కూడా ఆ పెళ్ళిళ్ళు జరగడం లేదా నాయనా. ఒక మంచి సంబంధాన్ని మాకు ముందుకు ప్రసాదించు. ఒక మంచి సంబంధాన్ని నా బిడ్డకు అయ్యేలా చూడు అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావుగా తల్లి. ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావుగా. మంచి సంబంధాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాను తల్లి. నువ్వు చక్కగా నీ బిడ్డను ఈ సంవత్సరంలో నీ చేతుల మీదుగా నువ్వే పెళ్ళి అయితే చేయబోతున్నావమ్మా. సొంత ఇంటి కోసం అని చెప్పి ఎన్నో కష్టాలు పడి రూపాయి కూడబెట్టి తిని తినక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని నువ్వు పోగు చేసుకున్న రూపాయితోటి సొంత స్థలం కొనాలని చెప్పి అనుకుంటున్నావుగా నాయనా. ఆ సొంత ఇంటి కల, సొంత స్థలం కల అనేది నెరవేరబోతుందమ్మా. నీకు అంతా కూడా మంచి జరిగి త్వరలో నువ్వు ఆ ఇంట్లోకి గృహప్రవేశం అనేది చెయ్యబోతున్నావు తల్లి. ఎన్నో అనారోగ్య సమస్యలునైనా, ఎన్నో కష్టాలు, మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నావా నాయనా. ఈ కష్టాలకి తీరే మార్గం లేదా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి. పసుపు తాకిన నా బిడ్డకి అనారోగ్య సమస్యలన్నిటినీ నేను దూరం చేస్తానమ్మా. నీకు ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ, ఈ కష్టాల నుంచి నిన్ను బయట పడేసి నిన్ను సంతోషంగా ఉంచుతాను తల్లి. ఇక కుంకుమ విషయానికి వస్తే, కుంకుమ తాకిన నా బిడ్డకు అంతా కూడా మంచి జరుగుతుంది. వాళ్ళ మనసు అనేది చాలా నిర్మలమైన మనసు. ఎన్నో అవమానాలు గురైంది, ఎంతమందో బాధ పెట్టారు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు
ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డని బాధ పెడుతూనే ఉన్నారు. అయినా కూడా ఎంత కష్టంలోనైనా నువ్వు ధైర్యంగా నిలబడ్డావంటే తల్లి, దానికి పూర్తి కారణం నా ఆశీర్వాదమేనమ్మా. ఇకపై నువ్వు కష్టాలన్నిటినీ నేను దూరం చేస్తాను. నీకు మంచి ధైర్యాన్ని నేను ప్రసాదిస్తున్నాను. జరిగేదంతా కూడా నేను చూసుకుంటాను. కుంకుమ తాకిన నా బిడ్డకు సంతోష ప్రాప్తిరస్తు అని చెప్పి నేను దీవిస్తున్నా తల్లి. నువ్వు కోరుకుంటున్న కోరికలన్నీ తీరిపోతాయి. నీకు దూరమైన బాధలన్నీ దగ్గరవుతాయి. బంధాలన్నీ దగ్గరవుతాయి. నీ పెదవులపై చిరునవ్వు తప్పితే బాధను రానివ్వను. నీ ఆరోగ్యాన్ని కాపాడుతాను. నీ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుతాను. టెన్షన్ వద్దు తల్లి, ఆందోళన వద్దు. నేనున్నా కదా. కుంకుమ తాకిన నా బిడ్డ ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతుకుతుంది అని చెప్పి బాబాగారు ఆశీర్వదిస్తున్నారు. చాలా మంగళకరమైన పసుపు కుంకుమలు తాకిన వాళ్ళు ఎంత మంచిగా మన బాబాగారు వివరించారో చూశారు కదా. బాబాగారు వాక్కు మీ మనసుకు తాకినట్లయితే మీరు కూడా లైక్ బటన్ తాకండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.